రెడ్డి గారు, పెద్దలు మోహన్ రెడ్డి సార్ గారు, మరొక పెద్దలు సెమ్మన్న గారు, రామ్మోహన్ రావు గారు, మా గురుగారు పాపిరెడ్డి సార్ గారు, అట్లాగే వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు శంభలింగారెడ్డి సార్ గారు, పోతుల రామన్న గారు, సూర్యకుమార్ సార్ గారు, నారాయణ తాత గారు, అట్లాగే ప్రకాష్ రావు గారు, నారాయణ వెంకటనారాయణ అన్న గారు, రవణ గారు, అట్లాగే బండసాగర్ అన్న గారు. అంటే మీ లయన్స్ క్లబ్ నాకైతే అన్న. అట్లాగే వెంకటేశ్వరరావు అన్న, ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లు అందరి పెద్దలందరికీ పేరు పేరిన నమస్కారాలు. మోహన్ రెడ్డి సార్ గారి కళ సాకారమైంది అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలాసేపు మీతో ఉండాలని ఉంది కానీ నాకు 11 గంటలకు చెరువుగట్టు జాతర ఉంటుంది నెక్స్ట్ మంత్ 3-4 తారీఖుల్లో. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు రివ్యూ మీటింగ్ ఒకటి ఉన్నది. దాని తర్వాత మన హైట్ బాంబ్ల లిఫ్ట్ ఒకటి పైపులు వచ్చి కొంచెం వేగంగా పని అవుతుంది. 2 గంటలకు ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా కలిసేది ఉంది. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా సార్ కూడా అడిగిండు 8 లక్షలు అయితే లిఫ్ట్ కానీ నా ఫండింగ్ నుంచి 10 లక్షలు పెడతాను. 8 లక్షలతో లిఫ్ట్ పెట్టుకొని 2 లక్షలు ఏదైనా ఉంటే మీరు వర్క్ చేసుకోండి, తప్పకుండా అది నేను చేపిస్తానని చెప్పేసి తెలుపుతూ 2 లక్షలు వాటర్ పెట్టుకోరు, పైప్ లైన్ 8 లక్షలు లిఫ్ట్ వేసుకోరు. లేదనుకుంటే సర్పంచ్ గారు ఈయనే ఉన్నాడు, సుధాకర్ ఎక్కడనో చూడు, మరి మీరు గ్రామానికి వస్తుంది కాబట్టి అక్కడి నుంచి పైప్ లైన్ వేసేసి చూడు. కరెంట్ పోల్స్ ఇప్పించేస్తా నేను, పోల్స్ ఉంటే లైట్స్ ఇప్పించేస్తాను, దాన్ని చేసుకోండి. ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఏంటంటే, నిన్న నేను పిల్లలతో కాసేపు ఆడతాం. మా బజార్లో 20 మంది పిల్లలు ఉంటారు. అందులో కూడా ఉండి నిన్న హాస్టల్ వేస్తారంటే పెద్ద అయినాక మిమ్మల్ని కూడా హాస్టల్ వేస్తాడు. అంటే మనము పిల్లల్ని హాస్టల్ వేస్తే పిల్లలు మనల్ని హాస్టల్ వేస్తా అంటారు. కాబట్టి మన తల్లిదండ్రుల్ని మనమే ఇది చేసుకోవటానికి, మనమే చదువుకోవటానికి ట్రై చేయాలి 100%. సార్ డాక్టర్ కాబట్టి రకరకాల పేషెంట్లు వస్తారు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, కోడలు కొడుకులు ఇబ్బంది చూడనటువంటి పరిస్థితి అదంతా చూసి వీళ్ళ కోసం ఏదన్నా చేయాలనే ఆలోచన వచ్చేసి ఈ ఆలోచన చేసి ఉంటారు. బహుశా సార్ చెప్తుండు, దేవరకొండ తర్వాత మనదే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలు ఉంటే మన నెకరకల్ని 2nd వృద్ధాశ్రమం నడవటంలో ఇదే నెంబర్ 1 పొజిషన్లు ఉందన్నారు. మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్లను, బిఫోర్ ప్రెసిడెంట్లను, లయన్స్ క్లబ్ మెంబర్స్ని అందరినీ ఈ ప్రయత్నం చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుస్తూ మీ అందరికీ అభినందనలు కూడా తెలియజేస్తూ ముగిస్తాను.